సిద్దిపేటలో న్యాయవాది రవికుమార్ పై కేసు పెట్టిన ఎస్ఐ ఉమారెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్బీనగర్లో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. ఎల్బీనగర్లోని రంగారెడ్డి కోర్టులో విధులు బహిష్కరించారు అడ్వకేట్స్. ఆ తర్వాత కోర్టు ముందు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఎస్ఐ ఉమారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. అడ్వకేట్స్ ఆందోళనతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. తమపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదన్నారు న్యాయవాదులు. ఒక వ్యక్తికి హైకోర్టు నుండి యాంటిసిపేటరీ బెయిల్ లభించింది. దానికి కానీ హైకోర్టు డైరెక్షన్ ప్రకారము పోలీస్ స్టేషన్లో షూటీ ఫర్నిచ్ చేయడానికి అని చెప్పి ఒక న్యాయవాది పోలీస్ స్టేషన్కి రావడం జరిగినప్పుడు ప్రొసీజర్ ప్రకారము ఒక్కసారి హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ పాస్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని రిమాండ్కి పంపించే అధికారము పోలీసులకు లేదు. కానీ ఈ న్యాయవాది ఏదైతే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకెళ్ళిన తర్వాత కూడా దాన్ని పక్కన పెట్టి పోలీసు వాళ్ళు డబ్బులు ఆశించి అతన్ని రిమాండ్కి పంపించే ఉద్దేశంతో మెడికల్ చెకప్ తీసుకుపోవడం జరిగింది. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కిందికి వస్తుంది. కానీ పోలీసు వాళ్ళు ఈరోజు న్యాయ వ్యవస్థలను ఏమాత్రం ఖాతరు చేయకుండా కూడా అతన్ని మెడికల్ టెస్ట్కు తీసుకెళ్లి రిమాండ్కి తీసుకుపోయే ఉద్దేశంతో ప్రవర్తించడం జరిగింది. ఆ ఉద్దేశాన్ని అతను చేసే పనులన్నిటి కూడా వీడియో ద్వారా ఒక న్యాయవాది రికార్డ్ చేసేసి ఈ విషయాన్ని హైకోర్టు తీసుకొద్దామన్న ఉద్దేశంతో అతను రికార్డ్ చేయడం జరిగింది. ఇవన్నీ గమనించిన పోలీసు వాళ్ళు ఇది ఏ విధంగా మా మీదకి వస్తుంది, ఏ విధంగా మాపై దారుణమైన చర్యలు జరుగుతాయని భావించి వెంటనే సెల్ ఫోన్ తీసుకొచ్చి నేల బగలగొట్టేసి అతను ఏదైతే రికార్డ్ చేసిండో అక్రమంగా మెడికల్ చెకప్కి తీసుకుపోయి ప్రయత్నం ఏదైతే చేసిండో అవన్నిటి కూడా బయటపడడం వల్ల పోలీసు వారికి ఈ తప్పుడు చర్య చేయడం వల్ల వారి యొక్క తప్పు ఏదైతే ఉందో బయటపడుతున్న ఉద్దేశంతో న్యాయవాదిపై దాడి చేసేసి ఈరోజు ఫోన్ కింద బగలగొట్టి ఏదైతే సాక్ష్యం ఉందో దాన్ని రూపుమాపే ప్రయత్నం చేశారు. కానీ తప్పది. ఎందుకంటే మీరు న్యాయాన్ని కాపాడవలసిన పోలీసులు, మీరు రక్షించవలసిన పోలీసులు. ఒక హైకోర్టు ఇచ్చిన బెయిల్ని మీరు ఏ విధంగా నువ్వు తప్పుడు ప్రయత్నం చేస్తావు, ఏ విధంగా నువ్వు దాన్ని కంటెంప్ట్ కిందకి వస్తావు? ఇలాంటి నేరాలు చేసే వాళ్ళు వెంటనే మీరు ఒక పోలీస్ వ్యవస్థలో ఉన్నవాళ్ళు ఏ విధంగా న్యాయాన్ని కాపాడాలి. హైకోర్టు ఇచ్చిన యాంటిసిపేటరీ వెళ్ళి మీరు పక్కన పెట్టి ఒక న్యాయవాదిపై తప్పుడు కేసు ఫైల్ చేస్తారా? ఇది ఎంతవరకు న్యాయము? కాబట్టి ఈ విధంగా ఇలాంటి న్యాయవాదులపై జరిగే వెంటనే అతన్ని సస్పెండ్ చేయవలసిందిగా మేమందరం కూడా న్యాయవాదుల పెద్ద ఎత్తున పాల్గొని దానికి డిమాండ్ చేస్తున్నాము. సిద్దిపేట నందు న్యాయవాది సోదరుడు రవికుమార్ గారు ఒక కేసు నిమిత్తము తన యొక్క క్లయింట్ను రక్షించడం కోసము పోలీస్ స్టేషన్ వద్ద మాట్లాడకపోతే ఒక ఏఎస్ అయినటువంటి ఉమారెడ్డి గారు న్యాయవాది మీద కొత్త చట్టం ప్రకారము సెక్షన్ 132 BNS కింద అక్రమ కేసు పెట్టడం జరిగింది. మేము ఇక పోలీస్ వ్యవస్థను ఒకటే ప్రశ్నిస్తున్నాము, న్యాయవాదుల హక్కులను మీరు ఏ రకంగా కాలరాస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. న్యాయవాదుల మీద ఎటువంటి అక్రమ కేసులు పెట్టినా కూడా ఈ యొక్క న్యాయవాద లోకము సహించేది లేదు. దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే ఈ యొక్క అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే న్యాయవాది మీద అక్రమ కేసు పెట్టిన ఉమారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఈ యొక్క డీజీపీకి, ఈ యొక్క రాష్ట్ర హోంమంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి డిమాండ్ చేస్తున్నాము.